హాయ్ అండి. నమస్తే. అదృష్టమని ఆశపడకు, దురదృష్టమని బాధపడకు. నీ కష్టాన్ని నమ్ముకో, నీకన్నా గొప్పవాడు ఎవరూ ఉండరు. ఆవేశానికి అరుపులు ఎక్కువ, ఆలోచన తక్కువ. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, ఆయుష్షు తక్కువ. నిజానికి శత్రువులు ఎక్కువ, సావాసం తక్కువ. స్నేహానికి సాన్నిహిత్యం ఎక్కువ, పట్టింపులు తక్కువ. జీవితం అంటే ఏంటో తెలిసేలోపే సగం జీవితం గడిచిపోతుంది. సహనాన్ని మించిన ఆయుధం లేదు, విశ్వాసాన్ని మించిన భద్రత లేదు, నవ్వుని మించిన ఔషధమూ లేదు. ఆశ్చర్యంగా ఇవన్నీ ఉచితమే. అర్థానికి అపార్థానికి ఒకే ఒక అక్షరం తేడా. అర్థం చేసుకుంటే బంధం బలపడుతుంది, అపార్థం చేసుకుంటే బంధం విడిపోతుంది. జీవితం నీదైనప్పుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా నీదే. ఓడినా గెలిచినా నీకు గెలుపునివ్వలేకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఆ గెలుపును నీకు తప్పకుండా పరిచయం చేస్తుంది. మౌనంగా ఉన్న ప్రతి మనిషి మనశ్శాంతిగా ఉన్నట్టు కాదు. మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు. వింటున్నారు కదా అని కథలు చెప్పకండి, నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడకండి. ఏదో ఒక రోజు నిజాలు తెలిసి వారు దూరమయ్యాక, వినేవారు లేక, నమ్మేవారు కనబడక ఒంటరిగా మిగిలిపోతారు. సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు. వారికి మోసం చేసేంత తెలివి లేదు, మరిచిపోయేంత బలమూ లేదు. అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడటమే తెలుసు. మీరు ఎవరినైనా వదిలేసి వెళ్ళాలి అనుకుంటే కనీసం కారణమైనా చెప్పి వెళ్ళండి. ఎందుకంటే మీరు వదిలి వెళ్ళిన దానికంటే కనీసం కారణం చెప్పడానికి అయినా నేను పనికిరానా అనే ఆలోచన మనసుని ఎక్కువగా గాయపరుస్తుంది. అర్థం కాకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నించు, కానీ అపార్థం మాత్రం చేసుకోకు. రాతలు బాగుంటే నీతులు ఎన్నైనా చెప్పొచ్చు. గెలిచినవాడు సోది చెప్పినా చప్పట్లు కొడతారు, ఓడినవాడు మంచి చెప్పినా సోది అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.